హాయ్ అండి. అందరికీ నమస్తే. లైఫ్‌లో ఎప్పుడైనా బాగా అలసిపోయినట్టు అనిపించినప్పుడు, సమస్యలన్నీ మనల్ని చుట్టుముట్టాయి అనుకున్నప్పుడు, ఒక్కసారి బీచ్ దగ్గరికి వెళ్లి కూర్చోండి. ఎందుకో తెలుసా? మనం కోట్లు ఖర్చు పెట్టినా దొరకని జీవిత సత్యాలు, ప్రశాంతత ఆ సముద్రం మనకు ఉచితంగా నేర్పిస్తుంది. మొన్న నేను, హస్బెండ్, బాబు ముగ్గురం కలిపి బీచ్‌కి వెళ్ళామండి. ఆ అనంతమైన సముద్రాన్ని చూస్తూ అలా కూర్చున్నప్పుడు, నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. బీచ్‌ని చూసి మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలేంటో ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మారుస్తుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. సముద్రంలో అలలు ఎప్పుడైనా ఆగుతాయా అండి? ఒక అల వచ్చి వెళ్ళగానే మరో అల వస్తూనే ఉంటుంది కదా! మన లైఫ్ కూడా అంతే అండి. కష్టాలు, సవాళ్ళు అలల్లా వస్తూనే ఉంటాయి. కానీ అల ఎప్పుడు ఒడ్డున తాకడం ఆపదు కదా! ఎంత కిందకి పడినా అంతే వేగంతో మళ్ళీ పైకి లేస్తుంది. మన లైఫ్‌లో కూడా ఎన్నో లాసెస్ గానీ, ఇలా అపజయాలు గానీ ఎదురైనప్పుడు సముద్రం అలల్లా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి తప్ప ఎక్కడ ఆగిపోకూడదు. పైకి సముద్రం ఎంత ఘోషిస్తున్నా, ఎంత అలజడిగా కనిపిస్తున్నా, లోపలికి వెళ్ళే కొద్దీ సముద్రం చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది కదా! మన లైఫ్ కూడా అంతే అండి. చుట్టూ ఎన్నో గొడవలు, సమస్యలు, మాటలు వినబడుతూనే ఉంటాయి. కానీ మన మనసు లోపల మాత్రం సముద్రం అంత ప్రశాంతత అలవర్చుకోవాలి. అనవసరమైన విషయాలకు స్పందించకుండా లోతైన ఆలోచనలతో స్థిరంగా ఉండటం సముద్రం మనకు నేర్పే పెద్ద పాఠం. ప్రపంచంలో ఎన్నో నదులు, అవి మంచివైనా మురికివైనా చివరికి వచ్చి కలిసేదే సముద్రంలోనే కదా! వాటన్నిటిని సముద్రం తనలో కలిపేసుకుంటుంది. అలాగే మన జీవితంలో కూడా మనకి రకరకాల మనుషులు ఎదురవుతారు కదా! అందరిని కలుపుకుపోయే విశాల హృదయం మనకు ఉండాలి. అన్ని నదులు తనలో దాచుకున్న సముద్రం తన పరిధిని మాత్రం దాటదు. మనం కూడా జీవితంలో ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా మన పరిధిలో మనం ఉండాలి. అలాగే అణకువతో బ్రతకాలి. బీచ్‌లో ఇసుకపై మన పాదముద్రలు పడతాయి కదా! కానీ మరుక్షణమే ఒక అల వచ్చి వాటిని తుడిచేస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా అండి? గతం ఎంత బాగున్నా, ఎంత చేదుగా ఉన్నా సరే, సముద్రం అలల్లా దాన్ని తుడిచేసి కొత్త క్షణాన్ని ఆహ్వానించాలి. గతాన్ని పట్టుకుని కూర్చోకుండా ఈ క్షణం సంతోషంగా బతకడం నేర్చుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, ఒక చిన్న బీచ్ ట్రిప్ మాకు ఎంతటి గొప్ప విషయాలు నేర్పించిందో. ఈసారి మీరు బీచ్‌కి వెళ్ళినప్పుడు ఈ విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే, మీ లైఫ్ కనెక్ట్ అయితే ఇప్పుడే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.